హాయ్ అండి, నేను మీ చందన. వెల్కమ్ టు చందన కలెక్షన్స్. ఈరోజు మనం మాస్క్ని ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో, మిషన్ అవసరం లేదండి, ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ మన ఇంట్లో ఉండే ఒక ప్లేట్ తీసుకుని క్లాత్ మీద పెట్టుకుని రౌండ్గా సర్కిల్గా తీసుకుని మనం కట్ చేసుకోవాలండి. ఒక 3 ఇంచెస్ ఒక క్లాత్ తీసుకుని రెండు తాళ్ళు కోసము 3 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకుని మిడిల్లో దాన్ని కట్ చేసేసుకోవాలి. 3 ఇంచెస్ వెడల్పులో 10 ఇంచెస్ పొడుగులో తీసుకోవాలి. ఈ తాళ్ళు కోసం అండి. ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసుకున్న పీస్ని 4 ఫోల్డింగ్స్ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా మిడిల్లో కట్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ మనం ఇలా తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు 4 పీసెస్ వస్తాయన్నమాట. ఒక 2 పీసెస్ తీసుకోవాలండి. ఒక సూది తీసుకుని దారం ఎక్కించుకోవాలి. 2 లైన్స్ ఎక్కించుకుని రివర్స్ తిప్పితే 4 లైన్స్ అవుతాయి కదా, దానికి ఒక ముడి వేసుకుని మనం హ్యాండ్ స్టిచ్ ఎట్లా అయితే వేసుకుంటామో అట్లాగే కుట్టేసుకోవాలండి. వన్ సైడ్ కుట్టుకుని ఇలా రౌండ్ షేప్ ఉన్న దగ్గర కుట్టేసుకోవాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా కనిపించేటట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కనిపించకుండా ఉంటుందండి స్టిచ్ అనేది. ఇలా రౌండ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి వన్ సైడ్ అంతా. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుని లాస్ట్లో మనం ఎండింగ్లో ఒక ముడి వేసుకోవాలండి. నీడిల్పై దారం పెట్టేసుకుని ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా రివర్స్ తిప్పుకుంటే ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంకొక పీస్ తీసుకుని ఇప్పుడు ఫస్ట్ పీస్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకటి పైన పెట్టి రెండోది రివర్స్లో పెట్టాలి. ఒకదానిపైన ఒకటి పెట్టి కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని స్టార్టింగ్లో కొంచెం గ్యాప్ ఇచ్చుకుని మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మొత్తం కొంచెం గ్యాప్ ఉంచుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఇది రివర్స్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో ఒక ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్లో నుంచి మనం స్టిచ్చింగ్ చేసినంత దాన్ని అట్లా రివర్స్ చేసి అలా మొత్తం బ్యాక్ మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఆ హోల్ నుంచి తీసేసరికి మనకి కొంచెం నిదానంగా తీసుకోవాలన్నమాట. చూసారా, చక్కగా స్టిచ్చెస్ ఏమి కనిపించకుండా మనకి మాస్క్ రెడీ అయిపోవచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడైతే గ్యాప్ ఉందో మాస్క్ని నీట్గా మనకి గ్యాప్ ఉండిపోయింది కదా, ఆ గ్యాప్ని మళ్ళీ చక్కగా కొంచెం లోపలికి ఆ క్లాత్ అనేది మడిచేసి ఇప్పుడు మళ్ళీ ఒక మిడిల్ తీసుకుని దాంతో స్టిచ్చింగ్ చేసేసుకోవడమే, ఆ గ్యాప్ని కవర్ చేసేసుకోవాలన్నమాట. లాస్ట్లో ఒక నాట్ వేసేసుకుని థ్రెడ్ కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ తీసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుని మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం అండి.
ఈ మాస్క్కి ఎప్పుడు కూడా కాటన్ క్లాత్ తీసుకుంటే హాయిగా ఉంటుంది, లేదంటే ఈ సమ్మర్లో అసలు చాలా ప్రాబ్లం. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ థ్రెడ్ని ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో అవి 2 థ్రెడ్స్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసేసుకుని దాన్ని జాయింట్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మాస్క్ ట్రై చేయడం మర్చిపోకండి.